హలో అందరికీ నమస్కారం. తెలుగుదనం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మనం ఓవెన్ డోర్ ఓపెన్ చేయగానే చికెన్ మటన్ స్మెల్ రావడం కానీ లేదంటే వేరే వాసనలు కానీ పట్టేసి ఉంటే కనుక, అలాగే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ తీసేసిన తర్వాత చూస్తే కొంచెం మురికి వాసన రావడం, డిష్ వాషర్లో గిన్నెలన్నీ బయటికి తీసేసిన తర్వాత ఆ ర్యాక్స్కి కానీ లోపల కానీ జిడ్డుగా ఉండిపోవడం, ఇలాంటివి చూస్తూ ఉంటాం మనం. ఇవేమీ రాకుండా మన డిష్ వాషర్ కానీ మన ఓవెన్ కానీ అలాగే వాషింగ్ మిషన్ కానీ మనం డోర్ తీయగానే మంచి స్మెల్ రావాలన్నా, ఎలాంటి రిపేర్ రాకుండా ఎక్కువ సంవత్సరాలు పనిచేయాలన్నా ఎలా మెయింటైన్ చేయాలనేది ఈరోజు మన వీడియో. ఫస్ట్ మనం వాషింగ్ మిషన్ క్లీనింగ్తో స్టార్ట్ చేద్దాం ఈరోజు మన వీడియోని. వాషింగ్ మిషన్లో నేను ఈ డీస్కేల్ పౌడర్స్ వాడుతూ ఉంటాను. ఇది ఐఎఫ్బి కంపెనీ వాషింగ్ మిషన్ కాబట్టి ఐఎఫ్బి కంపెనీ వల్ల డీస్కేల్ వాడుతున్నాను అనమాట. ఈ డీస్కేల్ అనేది డ్రమ్ము వెనక భాగంలో ఉండే మురికి కానీ అదంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట. తుప్పున్నా ఏమున్నా క్లీన్ అయిపోతుంది. ఇది 25 వాషులకు ఒకసారి తప్పనిసరిగా మనం ఉపయోగించాలి. అంటే రోజు వాషింగ్ మిషన్ వేసే వాళ్ళైతే 25 రోజులు వేసిన తర్వాత 26వ రోజు దీన్ని వేయాల్సి ఉంటుంది. డ్రమ్ లోపల అలాగే మనం సర్ఫ్ వేసుకునే ఏరియా ఉంటుంది కదా, అక్కడ కూడా ఈ డీస్కేల్ పౌడర్ని వేస్తాము. ఇలా వేయడం వల్ల లోపల ఉన్న పైప్స్ కానీ డ్రమ్ కానీ మొత్తం క్లీన్ అయిపోయి మనకి మిషన్ అనేది ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తుంది అనమాట. అయితే ఈ డీస్కేల్ పౌడరు జనరల్గా ఎవరైనా ఒక్కటే వేస్తారు. నేను మాత్రం కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది వాషింగ్ మిషన్ అని చెప్పి ఈసారి 2 ప్యాకెట్స్ వాడుతున్నాను. ఈ డీస్కేల్ పౌడర్ ఎలా వాడాలి ఏంటి అనేది ఇంకా మనకు డౌట్ ఉంటే ఆ ప్యాకెట్ వెనకాల వాళ్ళు మనకి క్లియర్గా స్టెప్ బై స్టెప్ రాసి ఉంచుతారు. కాబట్టి మనం అది చూసుకొని సెట్ చేసుకోవచ్చు. అలాగే మిషన్లో హై టెంపరేచర్ ఏది ఉందో అది సెట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 40 డిగ్రీస్లో పెట్టాను. పెట్టిన తర్వాత E1 అని నాకు డిస్ప్లేలో చూపిస్తుంది అనమాట. అంటే డోర్ క్లోజ్ అవ్వలేదని అర్థం. మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఒక్కొక్కసారి వస్తుంది. అప్పుడు మనం డోర్ని గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. అలాగే ఈ డీస్కేల్ వాడినప్పుడు లోపల బట్టలు ఏమి వేయకూడదు. ఖాళీ మిషన్లో మాత్రమే ఇది వాడాలి. 1 అవర్ 47 మినిట్స్కి సెట్ చేశాను నేను. 1:47 తర్వాత ఓపెన్ చేసి చూస్తే డ్రమ్ము కానీ ఆ బెల్ట్ కానీ అంతా కూడా చాలా బాగా క్లీన్ అయిందనమాట. మీరు ఒక్కసారి మీ వాషింగ్ మిషన్ ఇప్పుడు వెంటనే చెక్ చేసుకుంటే కనుక ఆ బెల్ట్కి కానీ అలాగే డ్రమ్ముకి కానీ మనకి మురికి అనేది కనిపిస్తుంది అనమాట. అందుకే డీస్కేల్ వేస్తూ ఉంటాము ఇలా మనం. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ బెల్ట్ చాలా నీట్గా వచ్చింది. ఆ తర్వాత ఒక అరగంట సేపు మనం డోర్ తీసేసి ఇలా వదిలేయాలి. ఇది వాషింగ్ మిషన్ మెయిన్ డ్రమ్ క్లీనింగ్ అయ్యింది. ఆ తర్వాత మిషన్లో ఏ పార్ట్ని క్లీన్ చేయాలి ఏంటి అనేది చూపిస్తాను. మిషన్ లోపల డ్రమ్ కానీ సర్ఫ్ వేసుకునే ఏరియా కానీ లోపల ఉన్న పైపులన్నీ క్లీన్ అవ్వడానికి డీస్కేల్ వాడాం కదా. ఇప్పుడు వాషింగ్ మిషన్ బయట క్లీన్ చేయడానికి ఒక లిక్విడ్ తయారు చేసుకుందాము. దీనికోసం నేను ఏం చేస్తున్నానంటే 1 స్పూన్ విమ్ లిక్విడ్, అలాగే 1 స్పూను బేకింగ్ పౌడర్, 1 స్పూను వెనిగర్ తీసుకుంటున్నాను అనమాట. సమానంగా తీసుకుని వాటిని బాగా కలుపుతున్నాను అనమాట. ఇప్పుడు మనం తయారు చేసుకునే లిక్విడ్ ఏంటంటే గ్యాస్ స్టవ్ తుడుచుకోవచ్చు, కిచెన్లో ప్లాట్ఫామ్ తుడుచుకోవచ్చు, అలాగే కిచెన్లో ఉన్న టైల్స్ తుడుచుకోవచ్చు, ఓవెను, వాషింగ్ మిషను, ఫ్రిడ్జు, డిష్ వాషర్ ఏదైనా బయట పక్కంతా కూడా మనం దీంతో క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాషింగ్ మిషన్ బయటంతా ఈ లిక్విడ్ ఉపయోగించి క్లీన్ చేస్తున్నాను. కాలిన్ వాడతాం కదా జనరల్గా మనం ఇలాంటి క్లీన్ చేయడానికి, దాని బదులు ఇది వాడుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ తలతల మెరుస్తుంది అనమాట దీంతో క్లీన్ చేస్తే. ఇలా అన్ని వైపులా క్లీన్ చేసేస్తున్నాను మిషన్కి. మనకి కవర్ ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత వాషింగ్ మిషన్ డ్రమ్ కింద ఉంటే ఈ ఏరియాను కూడా తప్పకుండా క్లీన్ చేసుకోవాలి నెలకొకసారి. అక్కడ కొంచెం వాటర్ వస్తుంది, వేస్ట్ వాటర్ అనేది ఉంటుంది అనమాట, దాన్ని తీసేయాలి. ప్రస్తుతం మా వాషింగ్ మిషన్ స్టాండ్ పెట్టలేదు కాబట్టి నేను ఇలా ఒక గిన్నెలోకి ఆ వాటర్ని పట్టుకుంటున్నాను. స్టాండ్ ఉన్న వాళ్ళైతే కింద నుంచి ఆ వాటర్ వెళ్ళిపోతుంది. అలాగే ఈ లోపల ఉండే దీన్ని కూడా క్లీన్ చేయాలి. ఒకసారి క్లాత్ పెట్టి ఏమైనా మురుకుందేమో అని నీట్గా క్లీన్ చేస్తున్నాను. లోపల నుంచి తీసిన ఈ పార్ట్ని కూడా క్లీన్ చేసేస్తున్నాను. మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మన బట్టలకు ఉండే బటన్స్ కానీ హుక్కులు అలాంటివి స్టోర్ అవుతాయి అన్నమాట. ఇలా క్లీన్ చేసినప్పుడు అవి ఏమైనా కనిపిస్తే వాటిని తీసేసి క్లీన్ చేసుకుంటాము. మళ్ళీ ఇలా ఉండేదాన్ని అలా పెట్టేసుకుంటున్నాను.
ఫైనల్గా వాషింగ్ మిషన్ అయితే ఇలా వదిలేస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఓవెన్ క్లీన్ చేద్దాము. ఓవెన్ పైన నేను పెట్టుకునే ఆర్గనైజర్లు, ఆ క్లాత్ అన్నీ తీసేసి ఓవెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. లోపల ఉన్న ఈ గ్లాస్ టాపు, వీల్స్ అంతా తీసేసి మనం తయారు చేసుకున్న లిక్విడ్ని స్ప్రే చేసి ఒకసారి క్లాత్తో క్లీన్ చేస్తున్నాను. ఇలా క్లీన్ చేయడం వల్ల మనం చికెన్, మటన్ గ్రిల్ చేయడం కానీ, వేడి చేయడం ఇలా చాలా చేస్తూ ఉంటాం ఓవెన్లో. ఆ స్మెల్ అంతా లోపల ఉండిపోయి ఎప్పుడు మనం డోర్ ఓపెన్ చేసి వేరే ఐటెం చేసుకోవాలనుకున్నప్పుడు బ్యాడ్ స్మెల్ అనేది వస్తుందన్నమాట. ఆ స్మెల్ రాకుండా ఉండేందుకే మనం ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. లోపల ఉన్న వీల్స్ ఇది, అలాగే గ్లాస్ టాప్ కూడా శుభ్రంగా విమ్ లిక్విడ్తో క్లీన్ చేసేస్తున్నాను. ఆ తర్వాత ఎక్కడ తడి అనేది లేకుండా వాటిని ఆరబెట్టుకోవాలి. ఎందుకంటే ఎలక్ట్రికల్ వస్తువుల్లో వాడేవి ఏవైనా కూడా మనం తడి లేకుండా చూసుకోవాలి. మొత్తం పొడిగుడ్డతో తుడిచిన తర్వాత మళ్ళీ వాటి ప్లేస్లో రీఅరేంజ్ చేసే ముందు చూస్తే ఒకసారి నాకు ఇంకా జిడ్డు అనిపించింది అనమాట. అందుకని స్క్రబ్బర్తో లోపల రుద్ది క్లాత్తో తుడిచేస్తున్నాను నీట్గా, చెమ్మ లేకుండా. ఇప్పుడు వాటి ప్లేస్లో రీఅరేంజ్ చేసుకుంటున్నాను ఇవన్నీ. ఇంకా మంచి స్మెల్ రావాలి అంటే ఒక గాజు బౌల్లో కొంచెం వెనిగర్ వేసి ఓవెన్లో పెట్టేసి లాస్ట్లో మనం ఒక 3 మినిట్స్ కానీ 2 మినిట్స్ కానీ టైం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకుంటే అప్పుడు మీరు డోర్ తీసి చూడగానే మంచి స్మెల్ వస్తూ ఉంటుందన్నమాట. దాని లోపల ఉన్న స్మెల్ అన్నీ కూడా పోవడానికి ఫైనల్గా మనం ఓవెన్ క్లీనింగ్లో చేసే పని అన్నమాట. ఇప్పుడు తీసేసి 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ డోర్ అలా వదిలేసి తర్వాత డోర్ క్లోజ్ చేసేసుకోవడమే. ఇప్పుడు మీరు ఎప్పుడు డోర్ తీసి చూసుకున్న ఏ ఐటెం అందులో వండుకోవాలి అనుకున్నా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఫైనల్గా ఓవెన్కి ఉన్న స్విచ్ కూడా ఆఫ్ చేసేసి బయట పక్క ఇంకొకసారి మన దగ్గర ఉన్న లిక్విడ్తో క్లీన్ చేస్తున్నాను. ఓవెన్, వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయింది కదా. ఇప్పుడు డిష్ వాషర్ని క్లీన్ చేసుకుందాం. ఈ డిష్ వాషర్లో ఉండే ట్రేలు కానీ అన్నీ బయటికి వచ్చేస్తాయి కాబట్టి ఈజీగా వాటిని తీసేస్తున్నాను ఫస్ట్. అలాగే ఫ్యాను, వేస్ట్ అంతా స్టోర్ అయ్యేవి అవన్నీ కూడా తీస్తున్నాను. ఈ పై 2 ట్రేలు మాత్రం ఈసారి తీయట్లేదు. నేను 2-3 డేస్ బ్యాకే ఒకసారి తీసి క్లీన్ చేశాను అనమాట. అందుకని అవి వదిలేసి మిగతావన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ మీరు అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ అన్నం మెతుకులు కానీ, కూర వేస్ట్ కానీ వెళ్ళేది ఇప్పుడు నేను ప్రజెంట్ క్లీన్ చేస్తున్నాను. దాన్ని చాలా సన్నని బ్రష్తో క్లీన్ చేయాలి. విమ్ లిక్విడ్ కానీ ఎలాంటి లిక్విడ్లు కానీ యూజ్ చేసి వీటిని క్లీన్ చేయకూడదు. ఎందుకంటే డిష్ వాషర్లో పెట్టిన తర్వాత ఎక్కువగా నొరగొచ్చేస్తుంది అనమాట డిష్ వాషర్లో. అందుకని విమ్ లిక్విడ్లు అలాంటివి పెట్టి క్లీన్ చేయకూడదు. ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేయాలి. ఒకవేళ మీకు బాగా జిడ్డుగా ఉన్నాయి అనిపిస్తే గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్యాన్లోంచి నీళ్ళన్నీ కూడా నీట్గా వస్తున్నాయో లేదో ఆ హోల్స్ని కూడా చెక్ చేసుకోవాలన్నమాట. అది వాటర్ స్ప్రే చేసేది ఇందాక మీకు నేను చూపించింది. ఇవన్నీ కూడా చక్కగా క్లీన్ చేసి ఆరిన తర్వాత మళ్ళీ డిష్ వాషర్లో పెట్టేస్తాను. అలాగే కింద ట్రే తీసాను కదా, దాన్ని కూడా నేను నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను అనమాట. నేను ఇంకొకసారి మీకు చెప్తున్నాను, విమ్ లిక్విడ్లు కానీ ఏమీ పెట్టద్దు వీటి క్లీనింగ్కి. గోరువెచ్చని నీళ్ళు కానీ నార్మల్ వాటర్తో కానీ క్లీన్ చేసేసుకోవాలి. దీనికి కూడా కాసేపు నీళ్ళన్నీ వాడే వరకు ఉంచుతున్నాను. ఆ డోర్కి లోపల కూడా ఏదైనా జిడ్డు ఉంటే పోవడం కోసం గోరువెచ్చని నీటితో క్లీన్ చేసుకుంటున్నాను ఒకసారి. ఇలా మన మిషన్స్ అన్నీ కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవడం వల్ల రిపేర్స్ రాకుండా ఎక్కువ సంవత్సరాలు పనిచేస్తాయి. అలాగే ఈ స్టీల్ ఏరియా అంతా కూడా తుప్పు పట్టకుండా ఉంటుంది. ఈ లోపు ఇవన్నీ ఆరిపోయినాయి కాబట్టి వాటి ప్లేస్లో వాటిని రీఅరేంజ్ చేసేసుకుంటున్నాను. మీరు గమనించారో లేదో ఆ వేస్ట్ వచ్చే దాంట్లో ఎక్కడా కూడా అన్నం మెతుకులు కానీ కూర కానీ ఏమీ లేవు. ఎందుకంటే మీకు నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, నేను గిన్నెలన్నీ ఒకసారి వాటర్తో క్లీన్ చేసి తర్వాత మిషన్లో పెడతాను. ఈ డీ స్కేల్ పౌడర్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. డిష్ వాషర్లోది ఎల్లో కలర్లో ఉంటుంది, అదే వాషింగ్ మిషన్లోది అయితే రెడ్ కలర్లో ఉంటుంది ప్యాకెట్ పైకి చూడడానికి. దీన్ని లోపల వేసేస్తున్నాను, ట్రే కింద వేసి డోర్ వేసేస్తున్నాను. ఇప్పుడు మనం టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. ఎంత టైమింగ్లో పెట్టాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను.
ఎప్పుడూ కూడా వాషింగ్ మిషన్ కానీ డిష్ వాషర్ కానీ ఓవెన్ కానీ మనం క్లీన్ చేసేటప్పుడు స్విచ్లన్నీ ఆఫ్ చేసి ప్లగ్ రిమూవ్ చేసి అప్పుడు చేయాలి. మళ్ళీ మనం సైకిల్ పెట్టినప్పుడు మాత్రమే ఆన్ చేసుకోవాలి. 3 hours 42 minutes అనేది మా డిష్ వాషర్లో హైయెస్ట్ అదే అనమాట. అందుకు అది సెలెక్ట్ చేశాను నేను. 3 hours 42 minutes ఆన్ చేసేసాను. ఇప్పుడు లోపలంతా కూడా క్లీన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి ఎక్కడైనా వాటర్ ఉంటే అది క్లీన్ చేసేస్తున్నాను పొడిగుడ్డతో. ఇలా చేయడం వల్ల తుప్పు రాకుండా ఉంటుంది. ఇక్కడ మీకు లైట్గా వాటర్ కనిపిస్తుంది, గమనిస్తే అది కూడా క్లీన్ చేస్తున్నాను. ఆ తర్వాత ఒక అరగంట సేపు అలా మనం డోర్ ఓపెన్ చేసి ట్రేలన్నీ బయటకు పెట్టి వదిలేయాలి. అలాగే లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే డిష్ వాషర్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఉండే ఈ ఫిల్టర్లో ఉండే క్యాండిల్స్ని అప్పుడప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఇలా బ్లాక్గా అయిపోయిందంటే కొత్త క్యాండిల్ వేసుకోవాలి. అరగంట తర్వాత లోపలంతా వాటర్ ఏమీ లేకుండా తడంతా ఆరిపోయింది కాబట్టి ఇప్పుడు నేను డిష్ వాషర్ ట్రేలన్నీ లోపలికి పెట్టేసి డోర్ క్లోజ్ చేసేస్తున్నాను. ఇది డిష్ వాషర్ క్లీనింగ్. ఇప్పుడు బయట పక్క కూడా ఒకసారి మనం తయారు చేసుకున్న లిక్విడ్ ఉంది కదా, దాన్ని స్ప్రే చేసి క్లీన్ చేసుకున్నాను. నేను డిష్ వాషర్ ఏ కంపెనీ వాడుతున్నాను, ఎలా పనిచేస్తుంది అనేది ఫుల్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక లింక్ ఇస్తున్నాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రోజే కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.